నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ యో న తద్వేద తద్వేద నో న వేదేతి వేద చ యస్యా మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం యస్యా మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఈ రెండు మంత్రాలు ఈ సంశయ విపర్యయ దోషాలని ఈ శ్రవణాదులు ఎందుకు ఈ వివేక నిశ్చయం చేసుకొని సమ్యజ్ఞానాన్ని కలిగించుకొని ఉండినట్లయితే దాని ఎందు ఉండేటువంటి సంశయ విపర్యాలు ఏదైనా ఉందేమోనని దాన్ని నివృత్తి చేయాలనే ఉద్దేశంతో అలాగా నివృత్తి చేసుకొని స్పష్టంగా పెట్టుకొని ఉండినట్లయితే అది సమ్యజ్ఞానం అవుతుంది. ఒకవేళ ఈ సంశయ విపర్య దోషాలు ఉండినట్లయితే అది సమ్యజ్ఞానం కిందకి రాదు. కాబట్టి ఇలాగా ఎవరైనా సరే ఈ శిష్య సముదాయంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండినట్లయితే వాళ్ళల్లో ఉండే మంద బుద్ధి తొలగించేందుకు శిష్యుడు పర్ఫెక్ట్ గా ఉన్నాడా, ఈ విద్య యందు సంసిద్ధతగా నిశ్చయం జరిగి ఉన్నాడా లేదా అని తెలుసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3వ మంత్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా విషయం ఏది అన్నట్టుగా శృతి తేల్చివేసింది. యస్య అమతం తస్య మతం భవతి. యస్య అమతం, ఎవరికైతే ఇంద్రియ అవిషయం నభవతి తస్య ఏదదాత్మా అవగతం భవతి. యస్య ఇంద్రియ విషయత్వేన మతం భవతి విదితం భవతి తస్య ఆత్మా న అవగతం భవతి. న అవగతం భవతి అనుభవత్వేన రూపత్వేన ఇది. కనుక అవిజ్ఞాతం విజానత. కాబట్టి ఎవరికైతే ఆత్మ బుద్ధ్యాది ఇంద్రియ విషయత్వేన అవిజ్ఞాతమితి నిశ్చయం కృత్వా తేషాం ఏవ ఆత్మ విజానత. అది వారు ఈ విషయాన్ని బాగా తెలుసుకోనున్నారు. ఇంద్రియ మనోబుద్ధులకు ఇది అవిషయమైనది కాబట్టి స్వాత్మ రూపేణ బ్రహ్మ. యస్య, ఎవరికైతే ఇంద్రియ మనో బుద్ధిషు ఏవ యదాత్మ బ్రహ్మ విజ్ఞాతమితి జ్ఞాతవాన్ తస్య అవిజానత. తేషాం అవిజానత, వాడికి కానీ అవిజానతనే, వారు తెలిసిన వాడుగానే కాదు. కానీ ఇక్కడ విషయమైంది
వాళ్ళు తెలియని వారే. ఇది విషయము కానిది వారికి తెలిసిన విషయము, వారు తెలిసిన వారు అని. కాబట్టి ఇది విషయం అవుట విషయం కాకపోవడం అనేది స్పష్టంగా ఉన్న విషయమే. అది అయినా జనులకి మాత్రం అలవాటు విషయమయ్యేదిగా వాళ్ళకి బుద్ధులు బాగా ఆధారం విషయమయ్యేదిగా. కాబట్టి విషయమయ్యేదిగా ఉన్నది ఈ ఆత్మ అనుకుంటూ ఉన్నట్లయితే, అది పెట్టుకున్నట్లయితే వారికి అపరోక్షమైన ఆత్మగా, అభేదమైన ఆత్మగా, స్వాత్మగా, అహమస్మిగా ఇది నిశ్చయానికి రాలేదు. ఇది వాళ్ళకి ఇలాగా అవగతం కాలేదు. అది ఎంతసేపటికి తనకంటే అన్యంగా అని ఉన్నంత కాలం విషయానికి వచ్చేదిగా ఉంటుంది. తనకంటే అన్యంగా ఉంది. తానే అని తెలుసుకున్నట్లయితే అటు వారికి విషయము అయ్యేది తానే కాదు. తానైన విషయము ఇది విషయం అయ్యేది కాదు. విషయవత్ గోచరం నభవతి అని, విషయాల వల్లే గోచరమయ్యేది కాదు అని. ఈ మాత్రం సులభమైన విషయము ఈ విషయంలోనే చాలా మంది ఈ సులభమైన విషయాన్ని చాలా మంది కడు దుర్లభముగా, బహు దుర్లభముగా, అసంభావ్యముగా, సంభావ్యము కానిదిగా చేసి పెట్టేస్తారు. ఇందని అంటే వాళ్ళకి అహం సంసారి అనేది మేరు పర్వతం వలె ఎంత కఠినమై అచలమై ఉన్నదో తెలియకుండా అలాగా వాళ్ళకి ఉన్నది. ఏదే నేను సంసారే అనేది. అందుకని వాళ్ళకి అహమస్మి అని, అనన్యాత్మ అని అది వాళ్ళకి నిర్ధారణకి నిశ్చయానికి రాలేదు. ఆ చిన్న పొరపాటుకి అనంతమైనటువంటి ఈ కాలము, దేశము, సాధనలు ఇవన్నీ వాళ్ళు నెత్తిన పోసుకోవచ్చు, భరించవలసి వస్తుంది. ఈ కాస్తంతా సున్నితంగా చేసుకున్న పొరపాటు. కాబట్టి ఇంద్రులంటి వాడు ఆత్మసాక్షిని, ఆత్మైవ సాక్షి, ఆత్మైవ అనుభవం, దానిని మనసుతో పుష్టిం చేసుకోవడం బట్టి ప్రశ్నించుకున్నాడు కాబట్టి, సందేహించుకున్నాడు కాబట్టి, ఎవరిది అనుకున్నాడు కాబట్టి చివరికి ఎవరిది అనేవాడే మిగిలాడు. అది మిగలకుండా ఎవరో ఇంద్రుడే మిగిలాడు. ఆ విషయం మిగల, అదేదో మిగల, వాడే మిగిలాడు. ఎందుకని తన్ను ఎవరైనా సంశయిస్తే సంశయించేవాడే ఉంటాడు, సంశయింపబడే విషయము మాయలేదు. అందుకనే ఎవరైనా సరే మనం తప్పులు చేసి మనమే చేసి మనమే అయ్యి ప్రశ్నించుకునేవాడే ఉంటాడు. తప్పు మాత్రం కనిపించదు, తప్పు మాత్రం ఎదురుగా నిలబడదు. ఎందుకని తానే చేసి తానే ప్రశ్నించుకుంటే
రెండోది ఉందా వచ్చి నిలబడేసరికి. అందువల్ల ఏం తీసేయాలి ఇక్కడ? ఆ ప్రశ్న తీసేయాలి. ఏమని? ఎవరు అనేది. ఆ ప్రశ్న తీసేసి ఏం పెట్టుకోవాలి? నేనే. అప్పుడు ప్రశ్న ఎందుకు అవుతుంది? జవాబే ఉంది. నాకు పెట్టుకోరు అందరూ రచించానే. తప్పు చేసేసి ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎలా జరిగింది అని అనుకుంటూనే ఉండాలి. మీకు ఆన్సర్ మాత్రం రాదు, అది మాయమైపోతుంది. అర్థమైందా? వేరే వాళ్ళకి ఆన్సర్ వస్తుంది ఫలానా. అందుకనే ఆ గణానికంతా వచ్చింది, వాయువుకి వచ్చింది ఆన్సర్. అలా వాళ్ళందరికీ ఆన్సర్లు కనిపించి ఇంద్రుడు కనిపించారు. ప్రశ్నే మిగిలిపోయింది. వేసిన వాడే ఉన్నాడు, అది మాయమైంది. ఎందుకని? నీవేరా, నువ్వే నిన్ను ప్రశ్నించుకుంటే ఎట్లాగా ఎవరు ఎవరని. వాళ్ళంటే ఇంద్రియాలు, వాళ్ళకంటే ఒక రకంగా ఒక ఛాయ మాత్రమే కనిపిస్తుంది. నీ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వే అయి ఉన్నావు. కాబట్టి ఇక ఎవరు ప్రశ్నిస్తావు? ఎవరని ఎవరదే ప్రశ్నిస్తే నీకు ఏమైనా కనిపిస్తుందో అక్కడ నువ్వే. కానీ మాయమైపోయింది. అందుకని పూజ చేసిన వారు తానే ఒప్పుకోవాలి. కానీ ఎందుకు వచ్చింది, ఏ కర్మ, ఏ విధి అది వెతుకులాడుతూనే ఉండాలి. దొరకదు మాత్రం, పాయింట్ దొరకదు. ఎక్కడ పెట్టుకోవాలి? అది ప్రశ్న అవుతుందా, జవాబు అవుతుందా? ప్రశ్న కాదు, జవాబు కాదు, మిగిలేది తానే, తనలో పర్యవసానం. అలాంటిది ఆత్మ విషయం. అది తెలియబడేది కాదు, తెలుసుకునేవాడే అయ్యా. కాబట్టి అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం అని వీళ్ళు సమాధానం చెప్పేస్తున్నారు శృతి ముఖంగా. శిష్యాచార్య సంవాదాత్ ప్రతినివృత్య శ్రేణ రూపేణ శృతి సమస్త సంవాద నివృత్తం అర్థమేవ బోధయతి యస్యామతం ఇత్యాదిన యస్య బ్రహ్మవిదః అమతం అవిజ్ఞాతం అవిదితం బ్రహ్మ మతం అభిప్రాయః నిశ్చయః తద్భూతం జ్ఞాతం సమ్యక్ బ్రహ్మ ఇతి అభిప్రాయః యస్య పునః మతం జ్ఞాతం విదితం మయా బ్రహ్మ ఇతి నిశ్చయః న వేద ఏవ సః న బ్రహ్మ విజానాతి సః అని నిన్నెంతవరకు జరిగిందా? కాబట్టి శిష్యుడు గురువు సంవాదంలో ఇక్కడ తెలియని విషయం ఇది. కాబట్టి అసృతి ముఖంగా ఇక్కడ జరిగింది విషయం ఇదయ్యా. ఎవరు తెలియదు అంటారో వాళ్ళకి తెలుసు, ఎవరు తెలుసు అంటారో వాళ్ళకి తెలియని విషయము. కాబట్టి బ్రహ్మవేత్తలు అమతం అనేటువంటిదే వాళ్ళకి స్పష్టమైంది. అంటే అవిజ్ఞాతమని, అవిషయమని, అవిదితం బ్రహ్మ అని అది వాళ్ళకి స్పష్టమైంది. అంటే అహమస్మిగా బాగా నిశ్చయం అయిపోయింది. జ్ఞాతం సమ్యక్ బ్రహ్మ ఇది అభిప్రాయ అహమస్మి రూపేణ ఆత్మరూపేణ అప్రోక్షతయ. అయితే ఎవరికైతే పునః మతం మతం అంటారో, తెలుసు తెలుసు అంటారో, జ్ఞాతం జ్ఞాతం అంటారో, విషయం విషయం అంటారో, గోచరం గోచరం అంటారో, ఇంద్రియ విషయం అనుకుంటారో, బుద్ధి విషయం అనుకుంటారో, వేదనానుభవ జనితం అనుకుంటారో, వాళ్ళు బ్రహ్మమును నిశ్చయంగా వాళ్ళు తెలిసి నేనే నా బ్రహ్మ విజానం. వాళ్ళు బ్రహ్మమును తెలుసుకోలేదు, ఎరగలేదు, వాళ్ళకి స్పష్టంగా లేదు అని ఇప్పుడు చెప్తారు. ఇది ఇప్పుడు మనం ఈ యొక్క ఈ రెండు మంత్రాలలో మన గుప్పిట్లోకి వచ్చింది కదా వాళ్ళ యొక్క శృతి యొక్క మెసేజ్, బ్రహ్మవేత్తల యొక్క మెసేజ్ స్పష్టంగా మన చేతికి వచ్చింది కదా. ఈ తెలుసు అన్నవాడికి తెలియదు, తెలియదు అన్నవాడికి తెలుసు అనేది
ఇది జగత్తులో మీరు ఎక్కడైనా సరే యూజ్ఫుల్ గా ఉంటుంది. జగత్తులో ఈ ప్రపంచంలో ఎక్కడైనా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇక్కడ వినేటప్పుడే మీకు ఇది బాగా స్పష్టంగా అర్థమైపోయినప్పుడే అవును జగత్తులో అందరూ ఈ 2 వాక్యాల్లో ఒకదానికి చేరిపోతారు అని మీకు అర్థమైపోతుంది. ఈ 2 వాక్యాల్లో ఒకదానికి చేరిపోతారు. ఏది ఏంటి చెప్పండి. విదితం బ్రహ్మే అని, విజ్ఞాతం బ్రహ్మేనని, మతం బ్రహ్మేనని తెలుసు అన్నమాట. అంటే తెలుసు అనేవాళ్ళు. మతం బ్రహ్మ, విదితం బ్రహ్మ, విజ్ఞాతం బ్రహ్మ, విషయం బ్రహ్మ, బుద్ధిగోచరం బ్రహ్మ. చూసారా? మరి ఈ మాటలు చాలా చోట్ల లేకపోయినా ఒక మాట మాత్రం ఎప్పటి నుంచో ఆ డబ్బు పెట్టి వాయించినట్టుగా ఉంది. ఒక మాట మాత్రం నేను లాస్ట్ లో చెప్పింది, ఇంద్రియ మనోబుద్ధులకు విషయం కాదు అనేది డబ్బు పెట్టి వాయించినట్టుగా ఉంది. పల్లెల్లో కూడా, పల్లెల్లో గ్రామాలయాల్లో భజనలు చేసుకుంటారు, అక్కడ కూడా ఉంది ఆ మాట. ఏమిటి? బుద్ధ్యా వాచామ గోచరం, వాచామ గోచరం, అవాంగ్ మానస గోచరం అని డబ్బులు పెట్టి కొట్టినట్టుగా ఉంది. అయినా బుద్ధి లేదా, ఈ డబ్బు బగల ఎప్పుడు నుంచో భద్రాచల రామదాస్ కీర్తనలో గాని, లేకపోతే ఇంకొకడు గాని, వేమను గాని, ఇంకొకడు గాని, సుమతి శతకం గాని, అలాగా పూర్వీకులు రాసినటువంటి పౌరాణిక సినిమాల్లో గాని అన్నిట్లో డబ్బు పెట్టుకొచ్చినట్టుగా ఉన్నా ఈ బుద్ధి రాల. ఇంకా అసలు ఎవరికి అర్థమే కాదు. కాబట్టి ఈ విషయాలంతా పూర్వమే అంతా వెదజల్లి పెట్టినా మనుషులు మాత్రం మళ్ళా ధ్యానంలో కనిపించింది, ఇలా యోగంలో కనిపించింది, ఆ తంతు వదిలిపెట్టడం చెప్తూనే ఉన్నారు. ఎందుకంటారు సరా? కాబట్టి ఇది దాన్ని ఏమంటారు? సీక్రెట్, ఓపెన్ సీక్రెట్, ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే బహిర్గతమైన ఎవరికైనా లౌడ్ స్పీకర్ పెట్టి బాగా వాయిస్తున్నా సరే అది అర్థమే కాదు. ఎప్పటి నుంచో చెప్పే విషయం. అయినా నాకు కనిపిస్తుంటాడు, నాకు అలాగ అనిపించింది అంటాడు, చేస్తే వస్తుంది అంటాడు, ఇంకా అదే పాట. మరి ఇట్లాంటి వాళ్ళు ఎన్ని కీర్తనలు పాడుకున్నా ఏం లాభం ఉండదు. ఎందుకని చెబుతాడు అది బాగు చెప్తున్నాను. విద్వద్ అవిదుషోహో మతతారతమ్యం. విద్యావంతులు అవిద్యావంతులు, వివేకులు అవివేకులకి వాళ్ళకుండేటువంటి బుద్ధి తారతమ్యం, వాళ్ళకుండే జ్ఞాన తారతమ్యం ఏమిటి అని చెప్తున్నారు. విద్వద్ అవిదుషోహో యథా ఉక్తో పక్షో ధారయతి అవిజ్ఞాతం విజానతామితి అవిజ్ఞాతం అమతం విదితమే అవిదితమే బ్రహ్మ విజానతాం సమ్యక్ విదితవతామితి ఏతథా విజ్ఞాతం విదితం బ్రహ్మ విజానతాం అసమ్యక్ దర్శినాః ఇంద్రియ మనో బుద్ధిషు ఏవ ఆత్మదర్శనామిత్యర్థః నతు అత్యంతమే అవ్యుత్పన్న బుద్ధినాః నహి తేషాం విజ్ఞాతం అస్మాభిః బ్రహ్మ ఇతి మతిర్భవతి. కాబట్టి యొక్క వివేకులు అవివేకులు, విజ్ఞాతులు అవిజ్ఞాతులు వాళ్ళ యొక్క బుద్ధి తారతమ్యం, వాళ్ళ స్పష్టత యొక్క తారతమ్యం ఏమిటి అనేది ఆ పక్షాన్ని ఇక్కడ
దీనికి చూపిస్తున్నది శృతి. అవిజ్ఞాతం విజానతాం, ఎవరైతే మాకు తెలియదు అంటారో వాళ్ళు తెలిసిన వారు, వాళ్ళకి స్పష్టమై ఉన్నవారు, వాళ్ళు నిశ్చయం చేసుకున్నవారు. అవిజ్ఞాతం అమతం, ఇది అవిజ్ఞాత విషయమే బ్రహ్మ ఆత్మ, అమతం ఇది తెలియబడేది కాదు, బుద్ధికి విషయమయ్యేది కాదు అని అవిదితమేవని బ్రహ్మ అని తెలిసిన వారు స్పష్టంగా నిజాంతం, వారే తెలిసిన వారు. చూసారా, విషయం కాదనే వారికి తెలుసు, విషయమవుతుంది ఘటవతు అనుకునే వారికి తెలియదు. సమ్యక్ విదితవతాం ఇది ఏకతో, చూసారు, ఇది అండర్లైన్ ఏం చేసుకోవాలి. సమ్యక్ విదితవతాం ఇది ఏకతో, ఈ వీరే సమ్యక్ బాగా తెలిసిన వారు, స్పష్టతయా వారు స్పష్టంగా ఈ విద్య ఉన్నది. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా సరే ఈ ప్రలపనం తీయవాలి, దండ మాట చెప్పరు. జారు తెలుసు నాకు వచ్చింది తెలిసిపోయింది ఇట్లాగా. అందుకనే మన దగ్గర ఇలాగా మీ ఇంటి గొడవలు ఉంటాయి కానీ మా ఇంట్లో మాదొక రకమైనటువంటి వ్యవహారం ఏంటి, మాదొక రకమైన వ్యవహారం ఏంటి అని మీరు రకరకాలు చెప్పారు కదా. నాదొక అనుభవం అంటే బ్రహ్మానుభవం, నాదొక అనుభవం అంటే బ్రహ్మానుభవం అని మాత్రం చెప్పరు. చూస్తారా, గొడవలు మాత్రం ఇంకో గొడవ ఉంటుంది, రకరకాలు ఉంటుంది. అవునా కదా, ఇప్పుడు అదే ఉంటుంది మనసులో డిఫరెన్స్. అవునా కదా, ఎక్కువ తక్కువ, ప్రతి ఇంటికి ఒక గొడవ. ఇలా వేదాంత విద్యార్థుల్లో వేదాంత విషయాలు రకరకాలుగా ఉంది అని మాత్రం అర్థమైతే అర్థమైనట్టు, లేదంటే లేదు. ట్రై చేస్తాం. ఇంకొద్దు కొన్ని పాఠాలు వింటే నాకు బాగా కూర్చుంటుంది. అనే గాని మీరు బ్రహ్మం చెప్పేటప్పుడు నాకు ఎట్లాగా అర్థమైపోయింది, నాకు అట్లాగా అర్థమైపోయింది, మీరు 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 అట్లాగా బ్రహ్మంలా కనిపిస్తున్నారు, లేకపోతే శంకరులా కనిపిస్తున్నారు, ఇట్లాంటివి ఉండవు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ విషయంలో మాత్రం, బ్రహ్మ విద్యా విషయంలో, బ్రహ్మ జ్ఞాన విషయంలో, ఔపనిషత్ పురుషుల విషయంలో మాత్రం అందరికీ సమానంగా కన్ఫ్యూషన్ లేకుండా ఉంది. ఇంటి గొడవలు రకరకాలు, అవి రకరకాలుగానే ఉంటాయా, ఇది రకరకాలుగా ఉండాలా? అదే రకరకాలుగా ఉండాలి, ఉండకపోయినా ఉండాలని చెప్పాలి. మీరు ఎందుకు లేదో ఏదో గొడవగా ఉందట అని చెప్పాలి. రకరకాలుగా కనిపించారు అక్కడ. ఇక్కడ రకరకాలుగా ఏకం వస్తు ద్విముఖం నాస్తి, అక్కడ ద్వైతం వస్తు బహుముఖం వస్తుంది. అక్కడ ద్వైతం వస్తుంది కాబట్టి పలు రకాలుగా ఉండాలి కూడా, ఉండకపోతే ఎట్లాగా? ఇక్కడ ఏకం వస్తువు అలా ఎందుకు ఉంటుంది? నాకు ఇలా అర్థమైంది, నాకు బ్రహ్మం ఇలాగా తోచేసింది. కొంతమంది ఉండబట్టలేక చెప్పేస్తుంటారు పైకి వేసి. ఇన్ని రోజుల నుంచి ఎవరు చెప్పదస్తాం ఈ అనుభవం, నేను చెప్పేస్తున్నాను మీకు, నాకు వచ్చేసేసింది. అప్పుడు ఏమనుకుంటారు, నాకు దానికి మీకు ఎలా అవుతుందమ్మా తొందరగా, మీరే నా గురువు, నేను శిష్యుడు మీకు అని చెప్పాలి. అట్లా సరసరగా మనం వాడిని బయటకు పంపించేస్తాం, వద్దులేమో ఇక్కడ అని. అట్లాగా బ్రహ్మ విద్యా విషయంలోనే ఇట్లా రకరకాలు ఉండదు, కరెక్ట్గా ఉంది. ఎందుకయ్యా అంటే విషయము కానిదిగా, అవిషయం బ్రహ్మ, ఆత్మ బ్రహ్మగా. అదేదాన్ని నేను విషయంగా కానీ చెప్పుకుంటే బ్రహ్మము, మీరు రకరకాలుగా లేచి మీ విశేష అనుభవాలని నా మీద గుర్తించేవారు. నేను అది విషయం బ్రహ్మగా చెప్తాను. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం అని అట్లా చెప్పుకుంటే అట్లా రకరకాలుగా
స్వామి షట్చక్రాల్లో నాకు బ్రహ్మం ఇక్కడ ఒక రకంగా కనిపించింది, ఇక్కడ ఒక రకంగా కనిపించింది, ఇంకొక రకంగా కనిపించింది అని. మనకుండేది 5 కోశాలు కదా. ఈ సుభాష్ పత్రి 7 కోశాలు ఉన్నాయని తప్ప నేను నేర్చుకోవాలా 2 కోశాలు ఏంటో. 7 కోశాలు ఉన్నాయంట. తైత్రి ఉపనిషత్తులు ఎన్ని కోశాలు ఉన్నాయి? ఇక్కడ ఉండేదన్నీ 5 ఇంకేమన్నా ఉందా? ఆయన 7 కోశాలు ఉంటున్నాం. మనం 5 కోశాలతో ఏగడానికి వస్తుంటాయి. 7 కోశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? చిత్రమయ కోశం అవుతుందట. చిత్రమయ కోశం చిత్రమయ. తర్వాత ఇంకో కోశం ఏంటయ్యా? బ్రహ్మ రాక్షస కోశమా? ఇడియట్ కాబట్టి ఎన్ని ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా? అది యమధర్మరాజు నిన్నది కదా మూకుడులో నూనె మూకుడు వేసి కాస్తే బాగుంటుంది. అట్లా చిత్రమయ కోసం వేసిన ఏం కోసం అది? అది ఎట్లా ఉంటుంది చిత్రమయ కోసం? అన్నమయం కనిపిస్తుంది, ప్రాణమయం కనిపిస్తుంది, మనోమయం తెలుస్తుంది, బుద్ధిమయం తెలుస్తుంది. దాంట్లో ఒక తృప్తి వచనం బాగా కనిపిస్తుంది. తృప్తి ఆనందం కోసమే కదా ఎగిరేది మనం. సుఖం కోసమే కదా, సుఖప్రత్యయం కోసమే కదా మనమంతా ఉండేది. సుఖం కోసమే కదా మనం పాటుపడేది. ఇదానే ఆనందమై కోసం. అది కూడా బుద్ధిలోనే ఉంది. 2 డివైడ్ చేస్తే రెండు శరీరాలే ఉంటాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం. ఇది ఇంకా ఎక్కడి నుంచి వచ్చాయి కోశాలు? నాకు గుర్తు ఈ షట్చక్రాలతో పోసుకోవాలి. కొంతమంది 6 కోశాలు ఉన్నాయని. షట్చక్రానికి 6 కోశాలకి ఏమన్నా సంబంధం ఉందా? ఇంకోరు షట్చక్రాలు ఊరికే అది బ్లఫ్, అది కల్పన. అర్థమైందా? షట్చక్రాలు అనేది కల్పన, అది వాస్తవం కాదు. అది అర్థమైందా? కోశాలు వాస్తవం స్పష్టంగా ఉంది సార్. షట్చక్రాలు ఏమైనా మా ఊరికే ఇది కల్పన చేసి పెట్టారంటే రకరకాలుగా కల్పన చేస్తారు. అట్లా ఎవడో ఎక్కడైనా సరే ఏ కొండ మీదకో ఎక్కి ఆ రాయి మీద ఒక శిల్పో ఎవడో అటగా ఒక కాడులాగా అలా వచ్చేసినాడు అనుకోండి, అందరూ ఏమనుకుంటారా ఈ భీముడు పెట్టిన అడుగండి అని చెప్పారు. భీముడు ఇక్కడ పెట్టారా అడుగు, ఇంకెక్కడ పెట్టలేదా? భీముడు పెట్టిన అడుగండి అని అక్కడ మళ్ళా ఒకటి. అట్లాగే ఇవన్నీ కల్పన చేశారంట. కల్పన చేశారంటే నిలుండేటువంటి స్థూలంగా చూస్తే అవే ఉంది. కిడ్నీలు ఉంటాయి, ఈ యొక్క అన్నమయ్యకి వస్తే ఇది ఈ యొక్క జఠరాగ్ని ఉంటుంది, గుండెకాయ ఉంటుంది, లివరు, అవి మెదడు, అవి తప్ప ఇంకేమున్నాయి? చక్రాలు. అట్లా కాబట్టి ఈ చక్రాలకి ఇక్కడ ఏమి లేదు. ఇంకా మీకు కార్మిక చక్రాలు ఉంటాయి, హోటళ్ళకు ఉంటాయి, సైకిళ్ళకి. మనకి చక్రాలు ఏముంది? అట్లా. కాబట్టి ఇవన్నీ మీరు పోనివన్నీ తీసుకొని కష్టం. కాబట్టి ఈ ప్రకారంగా సరైన గురువు దగ్గరికి వెళ్ళకపోతే ఇదే వచ్చిన సంఘటన. గురువు దగ్గరికి వెళ్ళరు, ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు చూస్తారు, సెకమగ్గా ఉన్నారు. వీళ్ళు కూడా అట్లాగే చేసేసి గందరగోళం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఇలాగా విషయమయ్యేది కాదు, ఇది నేనే అయి ఉన్నానని స్పష్టంగా ఉంది. కాబట్టి అహం సాక్షి, అహం చైతన్య, అహమాత్మ అనేది ఉంది. కాబట్టి అవి విషయం అవిషయం, అవిషయం విషయం కాదు, విషయం కాదు. కాబట్టి మనము అందుకనే అన్యమైన దాని గురించే మనం బాగా ప్రాకులాడతాం, స్వవిషయములో ప్రాకులాడలేము. అందువల్ల ఎవరైనా చూడండి, మీకు అన్యమైన మనసులో ఏదో గొడవలు ఉంటాయి. ఆ గొడవలన్నీ స్వాత్మ గొడవలా, అనాత్మ గొడవలా?
మీకు ఉండే మనసులో ఉండే మ్యాటర్ అంతా కూడా సినిమా టైపులోనే మనసులో వాళ్ళు వీళ్ళు వచ్చి చేరుంటారు. అంతేకాదు మీరు వచ్చి దానిలో చేరుంటారా? ఎప్పుడైనా సరే చాక్లెట్ నోట్లు వేసుకొని చప్పరిస్తారు. చాక్లెట్ లేనప్పుడు నాలుగు చప్పరించుకుంటూ ఉంటారా? చాక్లెట్ లేదనుకున్నప్పుడు ఏం చప్పరిస్తారు మీరు? మీ నాలుక. ఇంకా ఆ పిల్లలే బెటరు, చిన్న పిల్లలే వేలన్నా వేసుకోవాలి. ఇట్లాగా మనం ఏం వేసుకోము, అందరినీ వేసుకొని నవ్వుతాం. ఆ పిల్లలే చంటి పిల్లలే నేను రావంటే అవకాశం ఇచ్చేదాన్ని వెళ్ళిపోతుంది. కాబట్టి తీసుకుంటే వెళ్ళిపోతుంది అంతే. ఇక మనకి బాగా నన్ను మింగితే బాగుంటుంది. అందరిని ఊరు వాడ అంతా మింగుతుంటాం. అందరిని మింగటమే, నమ్మిదేయటమే. మనం మింగుకుంటే బాగుంటుంది కదా. అట్లాగా కాబట్టి స్వకర్మ ఉండదు ఎప్పుడు. స్వకర్మ అకర్మే, అన్యకర్మే ఉంటుంది మందిలో. ఇతర విషయాలే మనసులో ఉంటాయి. ఇతర విషయాల పట్లే మనం జీవిస్తుంటాం. మన పట్ల మనకి ఇంత కూడా మేడం వ్యవహారం. అట్లా కాబట్టి ఈ జ్ఞానం కలిగించుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే అసంసారి. సంసారిగా ఉండనే తన విషయం తనకు తెలిస్తే, తనకంటే ఆయన మీద మరొకటి లేదని తెలిస్తే వాళ్ళు అలా ఉంటారు. లేకపోతే అవిషయం బ్రహ్మ అని తెలుసుకోమంటారు, అవిషయం ఆత్మ అని తెలుసుకోమంటారు, అసంసారి ఆత్మ అని తెలుసుకోమంటారు, అకర్మ ఏవో ఆత్మ అని తెలుసుకోమంటారు. వాళ్ళు మామూలుగా ఉంటారు వాళ్ళల్లో వాళ్ళు. కాబట్టి విజ్ఞాతం విదితం బ్రహ్మ విజానతాం అసమ్యక్ దర్శన. ఎవరైతే తెలుసు విజ్ఞాతమని విదితమని అంటే విషయం అయింది అని బ్రహ్మము అని తెలిసిన వారు అనుకున్నవారు అవిజానత అసమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం లేని వారు అని. ఎందుకండి వాళ్ళని అట్లా అన్నారంటే ఇంద్రియ మనో బుద్ధిషు ఏవ ఆత్మదర్శనాన్ని చెప్తారు సరే. ఇంద్రియాలలో చూసుకున్నారు వాళ్ళు. ఇంద్రియాల దృష్టి కలిగి ఉన్నారు ఆత్మ విషయంలో, మనో దృష్టి కలిగి ఉన్నారు ఆత్మ విషయంలో, బుద్ధి దృష్టి కలిగి ఉన్నారు ఆత్మ విషయంలో. ఆది పదం చేత భావన అనుభవాలన్నీ ఉన్నాయి, వేదన అనుభవాలన్నీ పెట్టుకోవాలన్నారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు ఊహించుకున్నది, ఆ విధంగా కనగన్నవి కల్పించుకున్నవే ఉన్నాయి. కాబట్టి వాళ్ళలో ఇంత కల్పితమైన విషయాలే. కాబట్టి వాళ్ళు అసమ్యక్ జ్ఞానులు, వాళ్ళు సమ్యక్ దృష్టి లేని వారు. కల్పించుకున్న మ్యాటర్ అంట, అన్ని కలిపేటే కల్పించుకుని అట్లా చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారంటే జ్ఞానాలు. ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసేసి కదా భలే సమాచారం ఒక ఫ్రిడ్జ్ తీసి చూపిస్తాడు, శివలింగా చూడండి అని. అమ్మమ్మ డీప్ ఫ్రిడ్జ్ ఐస్ క్యూబ్స్ పెట్టాడు, ఆ లోపల ప్లాస్టిక్ ఎత్తేసినాడు. అయితే దాని ఏముంటుంది, నా విలింగాలు కనిపిస్తాయి. ఇటు పెట్టినప్పుడేమో నీళ్ళు పోషించాడు, ఇది మీరు దిక్కు తిరగబెట్టేసినాడు దాన్ని, ఏమైపోద్ది. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో ఏమిటి అమర్నాథ్ చేసినాడు, ఈయన కూడా తోసి దాకా పోయారు, శివలింగం అవుతాడు. ఇప్పుడు అందరూ ఏం చేశారు, డీప్ ఫ్రిడ్జ్ తీసేసి ఇక ఏదో మొదలు పెట్టేది ఇది. అప్పుడు ఈ లోపల ఒక మంచి భక్తుడు వచ్చాడు, అది చూసాడు, ఇంట్లో కదా డీప్ ఫ్రిడ్జ్ తీసేది చూశాడు, ఎక్కడెక్కడ డబ్బులు పెడతారని. వచ్చింది ఇదంతా కూడా. ఇందులో ఐదు కట్టకుండా ఇంకేం కట్టున్నాయా, దాని మళ్ళా అట్లా విచిత్రీకరంగా చేయబోతే ఇది అంటే ఎట్లా ఈ చిత్రమైనటువంటి అలవాట్లన్నీ ఉన్నంత వరకు అంతే గొడవ. కాబట్టి ఇక ఇంద్రియ మనోబుద్ధిషు ఏవ ఆత్మదర్శనం, వాళ్ళు అసమ్యక్ దర్శనము ఉన్నవారు, సమ్యక్ జ్ఞానము లేనివారు అని చెప్పి ఇక్కడ ఒక టిప్పణి వచ్చింది.
ఆత్మానాత్మ వివేకేన అన్యోన్య అధ్యాస పరీత మానసం చూసారా. ఏషాం హి భ్రాంతి బ్రహ్మ సువేద్యమితి అధ్యాస విపరీత మానసం అని పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆత్మానాత్మ వివేకం లేకుండా ఒకదాని ధర్మాలు ఒకదాని మీద తీసుకొని విపరీత మనస్కులై ఉన్నారు కాబట్టి, ఒకదాన్ని ఇంకో రకంగా భావించుకున్నారు కాబట్టి వాళ్ళకి భ్రాంతి రూపమైన బ్రహ్మమే గాని వాళ్ళు దర్శించుకుంది బాగా తెలిసిపోయింది అనేది వాళ్ళకి సరైన జ్ఞానం లేనే. వివేక జ్ఞానం కాదు, అదంతా చిత్తభ్రాంతి జ్ఞానం. నాకు అలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. చాలా మంది ఆ టైపులోనే జీవిస్తున్నారంతా. సంసారులందరూ ఎలా జీవిస్తారో తెలుసు కదా మీకు. ఆ టైపులోనే జీవిస్తుంటారు. అది బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి సరే, ఇలాగా వాళ్ళు సమ్యక్ జ్ఞానం లేని వారై, సమ్యక్ బుద్ధి లేని వారై ఉన్నారు. నటు ఇంకో మాట అన్నారు, నటు అత్యంతమేవ అవ్యుత్పన్న బుద్ధినా. వాళ్ళకి పూర్తిగా వాళ్ళు ఉత్పన్న బుద్ధులు కాదు, పరిపక్వత చెందిన వారు, ప్యూర్ మెచ్యూరిటీ కాదు. అది సరే, నాకు అది కనిపించింది, ఇది కనిపించింది అనేటువంటిది అది పరిపక్వత బుద్ధి మాత్రం కాదు. శమము, దమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఇలాంటి వాటితో జన్మముక్తి, జరా వ్యాధి, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞాన దర్శనం ఇట్లాంటి వ్యాలిస్ట్ ఆఫ్ మైండ్ కాదు అది. సరే, జ్ఞాన సాధన చిత్తం కాదు అది. అవ్యుత్పన్న బుద్ధినా, అది పక్వత లేని బుద్ధి, చాంచల్యమైన బుద్ధి, బాల్య బుద్ధి, కదా గొప్పదోహ బుద్ధి అది. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు రకరకాలుగా చెప్పేదానికి సాహసిస్తుంటారు. అందుకని యోగుల్ని వాళ్ళని వెళ్ళి చూస్తే వాళ్ళతో సమానంగా అనుకుంటాము. ఎందుకని అట్లా రకరకాలుగా శ్రమజేటుగా చెప్తుంటారు, రకరకాలుగా. నహి తేషాం విజ్ఞాతం అస్మాభిః బ్రహ్మ ఇతి మతిర్భవతి. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు బాగా తెలుసు బ్రహ్మము అనుకునే సమకాలంలో కూడా వాళ్ళు తెలియని వారే అయ్యున్నారు అన్నమాట. వాళ్ళు నహి తేషాం విజ్ఞాతం అస్మాభిః బ్రహ్మ అని ఇట్లాగనేవారు ఉన్నారు కదా. మేము ఈ విధంగా వాళ్ళు తెలియని వారే, ఇక్కడ తెలిసి బ్రహ్మము విషయానికి రాదు అనే వాళ్ళని మనం ఏమంటాం, తెలిసిన వారే అని చెప్పేస్తాం అట్లా. కాబట్టి నైతేషాం విజ్ఞాతం అస్మాభిః బ్రహ్మ. కాబట్టి వాళ్ళకి బ్రహ్మము యొక్క స్వరూపము, నిశ్చయము అది స్పష్టంగానే కాలేదు. ఆత్మ అని తెలియలేదు, ఆత్మస్వరూపమే అని తెలియలేదు, బుద్ధి సాక్షి అని తెలియలేదు, యోవేద నిహితం గుహాయాం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తెలియలేదు. తెలియకపోవడం బట్టి వాళ్ళకి అవసరం కానే రాలేదు అని చెప్పేసినారు. నహి తేషాం భవతి అని చెప్పేసి ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒక టిప్పణి వచ్చింది. ఎందుకంటే ఆ విధంగా అన్నారంటే, అత్యంత మూఢానామి బ్రహ్మ సర్వదా అజ్ఞాతమేవ. అత్యంత టిప్పణిలో అత్యంత మూఢులై ఉంటారు కదా, మూర్ఖులై ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎప్పటికీ బ్రహ్మము తెలియదు, అజ్ఞాతమే బ్రహ్మ. అత్యంత మూఢులు కాదు అట్లా. కుతః తేషాం భ్రాంతి వార్తేతి భావః. కాకపోతే వాళ్ళకి ఆ భ్రాంతి అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అంటే కలవనే కలవదు వాళ్ళకి. యజ్ఞపీఠేషామకు బ్రహ్మణవే నా విదితం. అట్లాంటి వాళ్ళు కూడా బ్రహ్మము తెలియకపోయినా వాళ్ళు తెలిసిందే అంటారు. మనకు అసలు తెలియదు, అవగతం కూడా కాదు, నాకే అవిదితం, వాళ్ళకి కూడా తెలియదు చూసారా. అందువల్ల
అవగతమైన వాడు రకరకాలుగా చెప్పడు కదా. అవగతం కాని వాడు ఏం చేసేస్తాడు? రకరకాలుగా తథాపి నా ఏవతే విదిత అవిదితాభ్యాం అన్యత్ బ్రహ్మ ఇది జ్ఞానించి. కాబట్టి వారికి విదిత అవిదితానికి బ్రహ్మము అన్యము, విదిత విషయం కాదు అవిదిత విషయం కాదు అనేది ఆ స్పష్టత వాళ్ళకి ఉండదు. అత్యంత మూఢులుగా నైకేకమపి జ్ఞానంతి అచేత సహా బ్రహ్మ విషయ అయితే. కాబట్టి ఏ ప్రకారంగా కూడా వాళ్ళు బుద్ధిహీనులైనటువంటి వాళ్ళకి బ్రహ్మ విషయంలో వాళ్ళకి దృష్టి ఉండదు. బుద్ధే లేదు వాళ్ళకి, సరిగ్గా లేదు వాళ్ళకి. కాబట్టి బ్రహ్మ విషయంలో వాళ్ళు ఇట్లా తెలుసుకుంటారు, కష్టం చేసుకుంటారు. ఇలాగ శాస్త్రంలో చెప్పబడినటువంటి విదిత అవిదితములు కాదు బ్రహ్మము అనేది వాళ్ళకి నిశ్చయానికి రానే లేదు వాళ్ళకి. ఇప్పుడు చెప్తున్నారు, ఇంద్రియ మనో బుద్ధి ఉపాధిషు ఆత్మదర్శనంతో బ్రహ్మోపాధి వివేక అనుపలంభాక బుద్ధ్యాది ఉపాధేశ్చ విజ్ఞాతత్వాత విదితం బ్రహ్మ ఇది ఉపపద్యతే భ్రాంతి అత అసమ్యక్ దర్శనం పూర్వపక్షత్వేన ఉపన్యస్యతే విజ్ఞాతం అవిజానతామితి అథవా హేత్వర్థం హేత్వర్థః ఉత్తరార్ధః విజ్ఞాతం ఇత్యాది. కాబట్టి ఇంద్రియ మనో బుద్ధి ఉపాధిషు అలు ఇంద్రియములు యందు ఆత్మబుద్ధి, మనసు యందు ఆత్మబుద్ధి, బుద్ధి యందు ఆత్మబుద్ధి, ఆ ఉపాధులు యందు శరీరేంద్రియ సంఘాత ఉపాధి యందు ఆత్మబుద్ధి కలిగి పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఆ విధంగా ఆత్మగోచరం, వాళ్ళకి ఆ విధంగా ఆత్మ అనిపిస్తుంది. ఎందుకని శరీరమే నేనని, ఇంద్రియమే నేనని, ప్రాణమే నేనని, మనసుమే నేనని అని వాళ్ళు పెట్టుకోన్నారు. కాబట్టి లేకపోతే ఇంకా భిన్న భిన్నంగా రకరకాలుగా అదొక రకమైన తేజస్సు, అదొక రకమైనటువంటి అట్లా కనిపించింది, ఇట్లా కనిపించింది అని అనుకుంటాం కదా. అట్లాగే ఏదో విచిత్రం అనుకున్నారేమో, విచిత్రంగా భావించుకోనున్నారేమో, వాళ్ళకి ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఎక్కడ అనిపిస్తుంది, ఎక్కడ తెలుస్తుంది వాళ్ళకి? ఈ మనసు బుద్ధి ఆదులు ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఇంద్రియ మనోబుద్ధి ఉపాధులు ఎందు ఆత్మదర్శనాంతో ఆత్మబుద్ధి కలిగి పెట్టుకోన్నారు కాబట్టి, ఆత్మ దృష్టి కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి బ్రహ్మోపాధి వివేక అనుపలంబాకు. చూసారా, బ్రహ్మము చూసారా ఇలా ఉంటుంది, ఇలా ఉపాధి జన్యం అనేటువంటిది వివేకం లేకపోయేటప్పటికి బ్రహ్మ నిరుపాధికమని, అది అసంగమని, చూసారా చైతన్యమని, సాక్షి మాత్రమని, బుద్ధికే అది అగోచరంగా వ్యాపించుకొని సాక్షి మాత్రంగా ఉంటుందని, మూడవస్థను వ్యాపించుకొని ఉన్నదని అట్లా తెలియదు. ఏదో ఉపాధి అనుకున్నారు. బుద్ధ్యాది ఉపాధి దాన్ని బుద్ధ్యాది ఉపాధులు ఎందుకు చేసుకొని విజ్ఞాతత్వాలు బుద్ధ్యాది ఉపాధుల్లో దాన్ని చేసేసేసి దాన్ని కూడా అది ఉపాధిమయంగా చేసి విజ్ఞాతత్వాలు తెలుసుకోవడం బట్టి, ఇలాగా వాళ్ళు భావించుకోవడం బట్టి, ఎక్కువగా భావించుకోవడమే జరుగుతుంది. వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారా, భావించుకుంటారు ఎక్కువగా. అందుకని చాలా మంది రకరకాలుగా నీకు ఈ చక్రంలో నీకు ఇన్ని రకాల కలర్స్ కనిపించిందా లేదా అని చెప్పారు. కలర్స్ రకరకాలు, ఈ కలర్స్ అంతా నీకు కనిపించిందా, నీకు ఈ కోశంలో ఈ కలర్స్ కనిపించిందా అని, ఇంద్రధనుసు లాగా నీకు అనిపించిందా అంటే నాకు వీళ్ళు ఏం చేస్తారు, ఒక రోజు కాకపోతే ఇంకో రోజు నాకు అనిపించింది. అలాగైతే నీకు బ్రహ్మ దర్శనం అవుతుంది. అట్లాగా చాలా మంది 3 రకాలుగా పెట్టేసుకుంటారు. అట్లా
అంత సెట్టింగ్లన్నీ పెడుతుంటారు, సెట్టింగ్లన్నీ పెడుతుంటారు. అలా సెట్టింగ్లు పెట్టి లైట్లన్నీ పెట్టి కలర్ఫుల్ గా ఒక సహస్రదళ పద్మానం లాగా క్రియేట్ చేసి దాంట్లో ఒక లైట్ వెలిగించి ఆ కలర్స్ అంతా అట్లా. ఇప్పుడైతే గ్రాఫిక్స్ బ్రహ్మాండం వచ్చింది కదా, గ్రాఫిక్స్ ఆత్మ బాగా అవుతుంది. ఇది ఊరికి అలాగా చాలా కష్టమయ్యేది. ఇప్పుడు గ్రాఫిక్స్ ఆత్మ బాగా అలా పెట్టి చూపిస్తుంటే దాన్ని ధ్యానించుతూ ఉందో నీకు వెంటనే ఈ రకమైన అనుభవం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, శరీరంలో ఏదైనా రంగులు గింగులు మనకి ఏదైనా ఉంటే శరీరం మీద రంగు కలర్స్ చూశారు కదా మీరు. ఒక బాక్స్ లో కూడా పెట్టుకుంటారు, వీళ్ళని పడుకోబెట్టి ఆ పైన అద్దాలన్నీ పేరుస్తుంటారు. సూర్యరశ్మి వల్ల ఆ కలర్స్ అన్ని శరీరం మీద పడటం బట్టి శరీరానికి ఏదైనా రోగం ఉంటే తగ్గుతుందని అలాగా బ్రహ్మదర్శనానికి కూడా కలర్స్ ఇలా చిత్ కళలు అంటారు. ఏమంటారు? చిత్ కళలు, సత్ కళలు, ఆనంద కళలు, ఇంకా ఎన్ని కళలు ఉన్నాయి కదండి. ఇట్లాంటివన్నీ పెట్టేసేది. వీళ్ళకేమనిపిస్తుంది, బ్రహ్మ దర్శనం అయింది. ఈ ప్రకారంగా భావించుకుంటారు బుద్ధ్యాన్ని భావించుకొని ఇలాగా. ఈ రవిశంకర్ చెప్పేది అదే, ఈ పత్రి చెప్పేది అదే. ఇంకా ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు రకరకాలు. మీరు మనోడైతే నెత్తి చేయబెట్టి జిల్లు మందా లేదా అట్లాగా చూసినా ఇదే నరాలు నొక్కడము ఇట్లాగా ఈ ప్రకారం. ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఒక్క నెత్తిన ఒక్క గుద్దుతారు లేకపోతే ఒక్క దానిగా ఈ నరాలంతా కదిలిపోతుంది. మంగళ షాపులో వాడు కొట్ల మానేసేవాడు అట్లాగే. అప్పుడు నిమిషాల మీద బ్రహ్మ దర్శనం. ఇంకొద్దిగా గట్టిగా కూర్చుంటే ఇంకా బాగుంది, మేదని కాక పోతుంది. ఇలాంటి ఈ ఢిల్లీ సర్కస్ పనులు పిచ్చి పనులన్నీ చేసి జనాలు ఇలాగ చేసుకుంటారు. రవిశంకర్ కూడా ఇట్లాంటి వాడే, అమ్మ తక్కువ వాడేం కాదు. అమ్మ లేకపోతే అక్కడ కొద్దిగా భజన, కొద్దిగా నామము అవన్నీ మిక్సింగ్ చేసి పాటు భజనలు అవి ఇవి కొద్దిగా ధ్యానము అట్లా. అది అనమాట రకరకాల చెప్పరు. అలాగే ఈ ఊరికేమో అరవింద్ ఏం చేశారు, ఏంటి సూపరు సుప్రీము ఏమేమో చెప్పి గందరగోళం కొంత. మనం వేదనానుభవాలు, భవ్యానుభవాలు, దివ్యానుభవాలు అదే టైపులో అట్టగొట్టే నీవేమో కొట్టి అందుబాటులో ఉండదు. శంకర కూడా చెప్పలేదు, మరి అన్ని చెప్పలేదని చెప్పడం అగరబత్తులు తయారు చేయడం అంతే. అది అమ్ముకొని కూర్చోవడం అంతే, సమాజ్ చెట్టు కూర్చోవడం అంతే. ఆ ప్రాంతానికి లేడీ కొద్దిగా చెప్పుంటుంది, ఈయనేమో కొద్దిగా అప్లై చేసేస్తూ ఉంటుంది. ఏమేమో చెప్పాలి, ఆమె ఎవరో చెప్పినట్టు ఏమో ఏం చెప్పింది అంటే ఇట్లాంటివన్నీ లేనిపోయినవన్నీ. మళ్ళీ ఒకటి ఉండదు చూడండి, మీరు మాట అంటాడు, ఇంకేదో అంటాడు, మళ్ళీ గాయత్రి అంటాడు, ఒకటి ఉండదు. మీరు చూడండి బ్రహ్మ విద్య అయితే మళ్ళీ వీళ్ళు ఒక టైప్ గా ఉండదు, ఏవో అట్లాగా. మళ్ళీ అది ద్వైతం కిందకు వచ్చేస్తుంది. అన్ని ద్వైతం కిందకు. కాబట్టి ఈ రకాలుగా బుద్ధ్యాది ఉపాధేశ్య విజ్ఞాతత్వాది విదితం బ్రహ్మ అని వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది. విదితం బ్రహ్మ ఇది ఉపపద్యతే. ఇదంతా కూడా భ్రాంతిత్వేనా, భ్రాంతి ఇది ఒక రకమైనటువంటి బుద్ధి భ్రాంతి, మనోభ్రాంతి, వేదనానుభవ భ్రాంతి. ఇదంతా కూడా అనాత్మ భ్రాంతి. అనాత్మ విషయాలంతా ఆ విధంగా వేసుకొని రకరకాల సాధన సాధ్యాలు వేసుకొని, ఉపాసనా ధర్మాలు వేసుకొని, ధ్యాన ధర్మాలు వేసుకొని, యోగ ధర్మాలు వేసుకొని, పలు రకాలు ఉంటాయి కదా, అవన్నీ బుద్ధిలో ధరించుకొని ఇట్లా రకరకాలుగా చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లాగనమాట.
ఇట్లా కొంతమంది అయితే ఇంకా విచిత్రం ఉంటుంది. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూస్తే విచిత్రం ఉంటుంది. ఒకరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర నామం పెట్టుకొని ధ్యానంలో కూర్చుంటారు. అంటే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమాట. అది అది రామకృష్ణ పరమహంస ఏదో చెప్పాడు కదా పిచ్చి కథలో, నేను ఒక్కొక్క దేవతని దేవుణ్ణి అది పూనకం అట్లా ప్రధానంగా చెప్పాడు. ఏడు వెంకటేశ్వర నామం పెట్టుకొని నేను వెంకటేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాను అంటాం. ఇంకోటేమో శివుని ప్రత్యక్షం చేసుకున్నాను అంటాం. ఇంకొకసారి ఏమో ఆంజనేయ స్వామి లాగా అలా కూర్చొని తోట ఒకటి కూర్చొని ఇలా కూర్చొని ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అయ్యాడు అంటాం. ఇంకోసారి భీకరంగా ఇలాగని నరసింహ స్వామి ప్రత్యక్షం. ఏమిటంతా దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా పెట్టుకో ఉంటారు. నేను ఒకటి దగ్గర చూసాను, ప్రసాదం చేయద్దని ఒకటి ఉండేవాడు చిన్మయ మిషన్ లో. ఎవరైనా ఇక్కడ వదిలేసి చెప్పాడు, ఎక్కడో పలాయనం అయిపోయాడు. కొంత ఉపనిషత్తు కలిసేసాడు. నేను ఓం ఋషి అని గంటవాడు భీమవరంలో ఉండేవాడు. అంతా పోయింది, గంటగోళం అయిపోయింది. ఏమేమో ఒకసారి ఆ గదిలో అన్ని పెట్టుకోమన్నాడు. అన్ని డ్రామా వాడు కానీ జాతరలు పెట్టుకుంటే ఇవన్నీ అంటే అసలు ఒక్కొక్కటి వేసుకొని ఉపాసన చేస్తే ధ్యానం చేస్తే ప్రత్యక్షం అవుతారు. ఏంటి వాళ్ళు ప్రత్యక్షం అయ్యేది. ఇది చాలా పైకి వెళ్తున్నావయ్యా నువ్వా, చాలా పైకి. నేను ఉత్కృష్ట దశ ఇది. ఈ ఉత్కృష్ట దశ ఆగ్రా కానీ లేకపోతే ఇక్కడ కానీ చేరారు, వైజాగ్ లో కానీ. ఆగ్రా కన్నా తీసుకెళ్తారు వెళ్ళి ఏం చేయాలి వెళ్ళి అట్లా ఇట్లా అసమ్యక్ దర్శనం. ఇదంతా కూడా భ్రాంతియ్యా, అసమ్యక్ దర్శనమయ్యా. సరైన స్పష్టమైన జ్ఞానం లేకపోవడం చేత పూర్వపక్షత్వేన ఉపన్యస్యతే. ఇదంతా పూర్వపక్షి, పూర్వపక్ష ఇదంతా. వీళ్ళంతా ద్వైతవాదులు, జ్ఞానానికి చాలా దూరమైన వాళ్ళు. వీళ్ళంతా విజ్ఞాతం అవిజానత. వీళ్ళు ఈ ప్రకారంగా పలు అనుభవాలంతా కూడా పెట్టుకొని తెలిసిపోయింది అని భావించుకుంటూ ఉండేవాళ్ళు. అయ్యా వీళ్ళకి తెలియని వారే వీళ్ళంతా. ఆత్మ హేత్వర్గ వతనార్థ అవిజ్ఞాతం ఇత్యాది. కాబట్టి వీళ్ళంతా అవిజ్ఞాతమే. చూసారా, వీళ్ళకంతా అవిజ్ఞాతం ఉన్నదన్నట్టుగా వీళ్ళకి ఏం తెలియదు. తెలుసు అనేవాళ్ళంతా కూడా విజ్ఞానం తెలియని వారే అన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళే ఎక్కువ మీకు కనిపిస్తారని చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు చెప్తున్నారు విజ్ఞాతమ విజ్ఞానత మీకు పూర్వపక్ష. కాబట్టి తెలియస్తూ అనుకునే వాళ్ళంతా కూడా, తెలిసిపోయినట్టుగా నటించే వాళ్ళంతా కూడా తెలియని వారే అని పూర్వపక్షులు. విజ్ఞాతం బ్రహ్మ ఇది ఎత్తుందో అవిజ్ఞానమేవ భ్రాంతిత్వాత ఇత్యర్థ. టిప్పని ఇదంతా. కాబట్టి తెలుసు అనేవాళ్ళంతా కూడా, బ్రహ్మం తెలుసు అనేవారంతా కూడా వాళ్ళు తెలియకపోవటం చేత స్పష్టం లేకపోయేటప్పటికి బ్రహ్మ విషయంలో అది భ్రాంతి జ్ఞానం అయింది. ద్వితీయత పునఃయత. మరలా రెండో విషయంలో సమ్యక్ విజానతం. బాగా తెలిసిన వారు ఏమంటారంటే అది ఇంద్రియ కోసం కాదు అంటారు. బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఏమంటారా, అందుకనే వాళ్ళు విపరీతమైన టెక్నిక్స్ అన్ని పెట్టరు. రకరకాలు పలు రకాలుగా దేశ కాలాలను బట్టి చేరిపోనివన్నీ చేస్తే ఎంత హాయిగా ఎన్ని స్కామ్ ఉందో ఇదో స్కామ్ అయిపోతుంది. ఇది బ్రహ్మ స్కామ్. అర్థమైందా? ఇక్కడ చాలా మంది పడేవాళ్ళు ఉంటారు ఈ స్కామ్ లో. అర్థమైందా? చాలా కూర్చుంటే చాలు పెట్టి బ్రహ్మ దర్శనం అయింది, బ్రహ్మ దర్శనం అయింది. ఇట్లా ఆ ప్రకారంగా కొంతమంది ఏం చేస్తారంటే, మాకు కొత్తగా తెలిసినప్పుడు డబ్బులు రావాలంటే ఒక స్కామ్ చేయాలి మనం కూడా అని.
డబ్బులు వచ్చిన తర్వాత స్కామ్ లో వచ్చి బయటపడతాంలే. ఈ స్కామ్ కు మళ్ళీ కోర్టులు పట్టుకోవటాలు, వీళ్ళు ఐటీ వాళ్ళు ఏంటా ఈ స్కామ్ లో, ఎందుకని వాళ్ళకి కూడా అందుబాటులో ఉండదు. ఒకసారి స్కామ్ చేసేస్తాం మనం కూడా. లేకపోతే టోటల్ గా ప్యూర్ వేదాంతం చెప్పినట్లయితే మనకి డబ్బులుగానే రాదు అని కొంతమంది బ్రహ్మచారులు ఈ టైపు. అందుకని మొదట్లో ఏం చేస్తామంటే ఈ టైపు చేయాలి, ఏదో ఆ పూజలని అవి కర్మకాండాలు ఏవి కొట్టేయాలి. లేకపోతే ఇంకొకటి కొంతమంది అంతా కలిసి ప్రసాదం చేయాలి. ఈయనకి బ్రహ్మ దర్శనమైంది, లేకపోతే ఈశ్వర దర్శనమైంది అని. కాబట్టి మనం అలా కూర్చోవాలి కొద్దిసేపు. వాళ్ళు అలా బ్రహ్మ దర్శనంలో నుంచి మాట్లాడతారు చూడండి అని. అప్పుడు చాలా మంది ఏం చేస్తారా, ఇష్టపడతారు దీన్ని. బ్రహ్మ దర్శనం అయిందా, బ్రహ్మ దర్శనం అయిందా అంటే ఆ బ్రహ్మ దర్శనం అయిన వాళ్ళని దర్శించుకుంటే దాని మీకు అందరికీ కూడా మీకు దర్శన భాగ్యం కలుగుతుంది, నిత్య భాగ్యం కలుగుతుంది అని. ఈ స్కామ్ లో చాలా డబ్బులు వస్తాయి కదా, ఒకసారి అయిపోద్ది. ఇది అలవాటు పడ్డారనుకోండి బయటికి రాడిక, ఎందుకని బాగుంది కదా ఇది. అక్కడేమో ఎంత కష్టపడి గొంతు తీసుకొని చెప్పి 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 వాళ్ళ ఒకటికి అర్థమయ్యేది కాదు. మీ దగ్గర వచ్చే వాళ్ళంతా ప్యూర్ స్టూడెంట్స్ కాదు. బాగుంది బాబు, కొద్ది రోజులు అట్లా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అందుకని మీరు వాళ్ళని నమ్మొద్దు, మీరే అట్లాగా వాళ్ళని ఒమ్ము చేయండి అన్నట్టుగా అలా ఉంటారు. కాబట్టి ఆ ప్రకారంగా కొంతమంది ఆ టైప్ చేసేస్తుంటారు. అది వాళ్ళు దేనికోసం వచ్చినట్టు ముందు స్కామ్ చేయాలి, ఏదో చేస్తే గానీ రాదు కదా. ఒకసారి చేసి దానిలో కూర్చున్నాడు అనుకోండి, ఇక బయటికి రాదు, అట్లా అయిపోతుంది. కాబట్టి జనాలు ఆ టైప్ లో ఉన్నారనమాట. ఏదో చెప్పేయాలి, వచ్చేసిందని, దర్శనం అయిపోయిందని, ఆ స్థితిలో ఉన్నారని, ముక్తి స్థితి అని, లేకపోతే ఇంకోటని ఇలా అని చెప్తే అందరూ ఎగపడతారు. అందుకని ఆ రకంగా ప్రచారం చేయిస్తారు. కొంతమందితో కమిషన్ ఇచ్చో అది ఇచ్చో ఇది ఇచ్చో నన్ను పైకి తీసుకురండి మీరు అట్లా ఇట్లా. కాబట్టి అందుకనే రమణ మహర్షికి అది అయిపోయిందంటండి, దర్శనం అయిపోయిందంట. ఆయన దర్శనం అయితే నాకే అని బోధిస్తారా? ఏదైనా ఒక గంట బాధ చేయమని చూద్దాం, చేస్తారా? చేయకపోతే ఎందుకు మనకి, చేయకపోతే మనకి ఏది పని. బ్రహ్మ విద్య ఎప్పటికైనా సరే చూస్తే మనకు వస్తుందా, లేకపోతే ఒక్క మాట ఇంటే వచ్చేస్తుందా? 100 మాటలు 1000 మాటలు 1,00,000 మాటలు 1,000,000 మాటలు చెబితే వస్తుందా? మూడోదే 100 మాటలు చెప్పాలి, 1000 మాటలు చెప్పాలి, 1,00,000 మాటలు చెప్పాలి. అంత బోధ అనమాట. బోధ చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. కానీ ఇంకా చూస్తే అర్థం రాదు. చూస్తే వచ్చేదుకుంటే మా పని ఇంకేముంది, మీకంతా ఎప్పుడో చూసేసినారు. ఎప్పుడో ఈ క్లాసులు ఏముండదు. ఇక అన్ని లక్షలు మాటలు చెబితేనే ఆ బుద్ధిలో ఉండేవన్నీ రాలుతాయి, వివేక జ్ఞానం కలిగిస్తుంది. ఆ మాటలంతా ఏముంటుంది, ఎక్కువగా అవిదితమే ఉంటుంది. అది విదితం కాదు అనేదే ఉంటుంది అంత తప్ప. కాబట్టి ఈ ప్రకారంగా ద్వితీయకు పునః సమ్యక్ విజ్ఞానతాం అవిజ్ఞాతం. బాగా తెలిసిన వారు, బాగా నిశ్చయాన్ని పొందుకున్న వారు అవిజ్ఞాతం ఆత్మ అంటారు. విజ్ఞాతం అని ఎవరికి ఎలాగా చెప్పరు. వాళ్ళు ఎప్పుడు కూడా మా అనుభవం చెప్తున్నాం వినండి, అందరూ వెళ్ళిపోండి. కొంతమంది నా అనుభవాన్ని వినేవాళ్ళు వినండి, నా యొక్క సాధన అనుభవాన్ని అని కూర్చొని పెట్టి ఇట్లాగా నేను ఇలాగ చేస్తుంటే ఒక్కసారిగా నా యందు
అలా చిన్మాత్ర ప్రకాశం వచ్చేసింది, అలా వచ్చేసింది, ఇలా వచ్చేసింది అని చెప్పే అలా చెప్పారనుకోండి, దేంట్లో చేస్తారు మళ్ళా విదితం బ్రహ్మ అలా చెప్తారు. దాని అందరూ ఇలాగే. ఇప్పుడు ఈ సంప్రదాయానికి ఎప్పుడూ టీచింగే కానీ ఒక్క మాట కూడా ఇలాగ రాసరు. ఏమన్నమాట, నాకు ఇలాగా మీరు ఎప్పుడైనా చూస్తే అది పుస్తకంలో చూస్తే ఆది శంకరాచార్యుల వాళ్ళు కూడా కేదార్నాథ్ లో ముక్తిని పొందారట. అక్కడ చిన్న టైం ముక్తి మోక్షం ఎవరికి అది ఆయన చెప్పారో లేకపోతే వీళ్ళు చెప్తున్నారు. అక్కడ ఆయన ముక్తి మోక్షం ఆయన అక్కడ మోక్షాన్ని పొంది ఏమయ్యారో తెలుసుకోవాలి. ఇట్లా అందరూ చెప్తారు రకరకాలు. అక్కడ మోక్షం వచ్చింది ఆయన అంటే ఆయన మోక్షం పొందాలన్నమాట. మరి ఎక్కడ భాష్యాల్లో అలా రాయలేదు నేను కేదార్నాథ్లో పొందాను. ఇంకా ఆయన రాయాల్సింది ఒక మాట, కేదార్నాథ్ నన్ను తీసుకెళ్లి అందరూ తనా కాస్త నన్ను దుడ్డుతనంతో నా మీద కొట్టి దాడి చేసి అంటే కరిమేస్తున్నాను ఆయన రాయరా. మాయ మాటలు చెప్పి అక్కడ మీరు గురుకు అక్కడ చెప్పండి నన్ను బాగా ఇటు మనం ఎప్పుడు తిరుగుతూ ఉంటాం కదా అని తీసుకెళ్లి నన్ను ఇలా చేసినారు అని చెప్పరా. ఇది కర్మిష్ఠులు ఈ ద్వైతవాదులు ఆయన్ని మట్టు పెట్టారు కానీ మోక్షం కాదు, ఆయనకే మోక్షం, ఆయన నిత్య ముక్త. ఇది మట్టు పెట్టేసినారు అక్కడ. వీళ్ళకి ఇబ్బంది కదా, ఆ మట్టు పెట్టేటప్పటికీ ఆయన చేయవలసిన పనంతా చేసి పెట్టేసేసి రెడీ చేసేసినాడంతా. అర్థమైందా? అది మనం 60 ఏళ్ళైనా అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లిళ్ళు చేయం కనేసి ఆయన 30 ఏళ్లకే రాసి పెట్టేసి రెడీ చేసి పెట్టేసి ఏమైనా చేసుకుంటారా. నాకు చాలా మంది అటాక్ చేస్తున్నారు నన్ను ద్వైతవాదుని ఖండిస్తుంటే అని రెడీ అయిపోయేస్తాం. అర్థమైందా? ఇప్పుడు తక్కువ ద్వైతవాదులు. ఇప్పుడు ద్వైతవాదులంతా భీతివాదులు. అప్పుడు ద్వైతవాదులంతా కూడా వీర ద్వైతవాదులు, వీరావేశ అంటే ఫ్యాక్షనిస్టులు. బాగుండా వెంటనే ఏదన్నా ద్వైతం ఏమన్నా ఆక్షేపం చేస్తే అసలు కటారు చంపేదండి. ఇప్పుడు భయం పారిపోతారు ఊరికే పైన ఊరికే చెప్పుకుంటారు. కొట్టేదానికి అటాక్ చేసేదానికి రానిప్పుడు అప్పుడు అదే పని. ఇంకా రాత్రులు కూడా వాళ్ళ వైపు ఉండేవాళ్ళు కదా, కొంతమంది వైష్ణవులు, కొంతమంది శాక్తేయులు, కొంతమంది కాపాడికులు అలా ఉండేవాళ్ళు కదా. అందువల్ల వీర వైష్ణవులు, వీర శైవులు, కాపాలికులు ఎంతమంది అండి అట్లా అటాక్ చేశారు. ఇప్పుడు అలా ఉందా? ఇప్పుడు ఎక్కడుంది ఇది? కొంత రాజకీయ నాయకుల్లో ఉంది. మానవులు ఏమేమన్నంటే ఊరుకోదు. ఇక్కడ ఈ విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో ఇట్లాగా తెలియదు అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా సమ్యక్ విజ్ఞానతాం అవిజ్ఞాతం సర్వతాపి అవిషయభూతమేవ జ్ఞానస్య. జ్ఞానం అనేది ఉంది కదా, చెప్పలేదు. ఏ రకంగా చూసుకున్నా, ఎట్లాగా చూసుకున్నా సరే అవిషయమే. అవిషయ స్వరూపమే జ్ఞానం, విషయం మాత్రం ఏ రకంగా అయినా పెట్టుకో. నువ్వు చెడ్డకి పెట్టుకో, పైకి పెట్టుకో, ఎంత ఆలోచించి తలకిందులుగా నువ్వు తపస్సు చేయి. ఈ జ్ఞానం అనేది అవిషయమే. విషయానికి మాత్రం ఆహ్వాని దృఢంగా తస్మాదేశ్యామతం తస్యేవ మతం సమ్యక్ మతం అయితే అభిప్రాయ. కాబట్టి ఎవడు అమతం అంటాడో వాడితే
మతం. ఎవరైతే అమతం ఇది, అవిజ్ఞాతం ఇది, అవిషయం ఇది, ఆత్మ అని అర్థమని అయితే సమ్యక్ మతం. అతనిదే సమ్యక్ దృష్టి, సమ్యక్ జ్ఞానం ఉంది. మీరెవరికి కూడా విషయముగా భావించుకున్నట్లయితే, విజ్ఞాతముగా భావించుకున్నట్లయితే, ఇంద్రియ గోచరముగా భావించుకున్నట్లయితే వాళ్ళకి అవగతం కానీ అంటే బాగా బాగా తెలుస్తుంది కదా. నేనే బ్రహ్మము అని ఉంటే ఇది బ్రహ్మము అని మీరు ఎలా అనుకుంటారు? నేనే బ్రహ్మం అని ఉంటే ఇది బ్రహ్మం అని మీరు ఎలా అనుకుంటారు? అందుకని ఇక్కడ లాస్ట్ లో ఈ 4వ మంత్రంలో తీసుకొచ్చి చెప్పారు బ్రహ్మ కథం వేదనీయం అనే విషయం. అయితే మరి బ్రహ్మము ఏ విధంగా మనం తెలుసుకోవాల్సింది అనే విషయాన్ని స్పష్టం చేసుకోవాల్సింది అనే విషయాన్ని చెప్తున్నారు. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఇది ఫలం. ఆత్మనా విందతే వీర్యం తెలిసినటువంటి ఆ యొక్క దృష్టి సమర్థత అదంతా కూడా ఆత్మ వల్లనే ఆ సమర్థత శక్తి కలుగుతుంది. విద్యయా విందతే అమృతం ఇలాంటి వివేక జ్ఞానం విద్య వల్లనే అమృతత్వం అనేటువంటిది కలుగుతుంది అని మొదటి పాఠంలోనే ఆ స్పష్టం చేసేసింది. ప్రతిబోధ విదితం మతం ఈ ఒక్క సెంటెన్స్ మొత్తం మీకు అవగతం చేసేస్తుంది, స్పష్టం చేస్తారు, నిశ్చయానికి వచ్చేస్తుంది, డౌట్ క్లియర్ అయిపోతుంది. ప్రతిబోధ విదితం మతం. బోధ అనగానే బుద్ధి, ప్రతిబోధ అనగానే బుద్ధికే సాక్షి. ఆత్మ ప్రతిబోధ ఏవ ఇది విదితం స్యాత్ తదేవ విదితం భవతి. కాబట్టి బోధకి ప్రతిబోధగా ఉన్నదే ఆత్మ, బ్రహ్మ, సాక్షి, చైతన్యం. బోధకి ప్రతిబోధగా ఉన్నది. ఇలాగా మీకు విదితం తెలిసితే అదే కరెక్ట్, అదే మతం, అదే నిశ్చితం, అదే శృతి ప్రతిపాదితం, బ్రహ్మవేత్తై ప్రతిపాదితం. ప్రతిబోధగా తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. బోధగా తెలియరాదు, బుద్ధి జ్ఞానంగా తెలియరాదు, బుద్ధి జ్ఞానంగా తెలియరాదు, బుద్ధికి సాక్షిగా తెలియాలి, బుద్ధేహ సాక్షిగా తెలియాలి. బుద్ధేహ సాక్షిగా అంటే అహమస్మి, నేనయ్యే ఉన్నాను. బుద్ధిగా తెలిస్తే నేనిది, బుద్ధిగా తెలిస్తే, బుద్ధితో తెలిస్తే ఇది, బుద్ధికే సాక్షిగా అంటే అహం. ఇంత క్లియర్ గా ఉంటుంది. తెలిసిన వాళ్ళందరూ బుద్ధితో ఎవరైనా సరే ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉండే వాళ్ళంతా బుద్ధి విషయమా వాళ్ళు వెయిటింగ్. ఈ సాంప్రదాయకులు మాత్రం బుద్ధికే సాక్షి అది ఉంది. ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నవారు ఇంకొకరు ఎవరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన వాడు, కమిట్ అయిపోయిన వాడు.
కన్ఫార్మ్ చేసిన ఏమిటి వాళ్ళేంటి వాళ్ళు బుద్ధితో వాళ్ళకి అర్థమైపోయింది, తెలిసిపోయింది. వాళ్ళు బుద్ధితో తెలుసుకోవాలి, బుద్ధి విషయం అని. వీళ్ళు సాంప్రదాయకులు బుద్ధికే సాక్షి అహమస్య. కాబట్టి బ్రహ్మ కథం వేదనీయం కానీ ప్రతిబోధగా తెలుసుకోవడమే వేదనీయం. బ్రహ్మమును, చైతన్యాన్ని, ఆత్మను ప్రతిబోధగా తెలుసుకోవడమే సరైన మాట. బుద్ధికే సాక్షిగా తెలుసుకోవడమే. ఇలా తెలిసిన వెంటనే అమృతత్వం మీద ఎందుకంటే అతి వాడు అమృతత్వాన్ని పొందుతున్నారు. అంటే బుద్ధితో మీరు తెలిసినవన్నీ కూడా నామరూపాలు, వికారాలు. బుద్ధికే సాక్షిగా ఉండడము నామరూపాలు సాక్షి, వికారాలు సాక్షి, నిర్వికారం, నిర్విశేషం, నిత్యం. అదే అమృతం, ఆత్మ అమృత. బుద్ధితో తెలిసినవన్నీ వికారాలు కాబట్టి అహం జీవ వికారి. కాబట్టి మీకు ఎప్పటికైనా సరే ఆత్మనా విందతే వీర్యం, ఈ సమర్థత, ఈ తెలుసుకునేదానికి సమర్థత, ఈ వివేకము, ఈ నిశ్చయము, ఇదంతా కూడా స్వాత్మ వల్లే కలుగుతుంది, స్వాత్మ బలం వల్లే కలుగుతుంది. అనాత్మ బలం లేదో. అందువల్ల గురువులు ఇలాగ స్వరూపత చెబుతూ ఉంటారు కాబట్టి, అయ్యే ఉన్నాం అని చెప్తుంటారు కాబట్టి ఆ బుద్ధి ఒక్క రోజు ఆ బలాన్ని గుర్తుంది. అయ్యే ఉందా అని చిత్తంతో విచారిస్తుంది. శృతి ఆచార్య ఉపదేశాలు అంతకు మునుపు సాహసించేది కాదు, అంతకు మునుపు సాహసించేది కాదు. ఇలాగ చెప్పడం వల్ల అది స్వాత్మ విషయమే విచారించేదానికి కూడుకున్నప్పుడు దానికి బలము, సమర్థత, శక్తి కలుగుతుంది. అది నేను కాదు అనే బుద్ధి పెట్టుకున్నప్పుడు దానికి దుర్బలత్వం, భయం. బ్రహ్మాన్ని నేను ఎలా విచారించే, బ్రహ్మం నాకంటే వేరుగా లేదు అనగా దానికి ఎక్కడ లేని బలం, నాకంటే వేరుగా లేదు. వేరే వాళ్ళ సొమ్ము అనుకోండి, ఖర్చు పెట్టేదానికి మీరు జరుగుతా, మీ సొమ్ము అయితే అది ఎవరో అక్కడ ఏదో వస్తువు పెట్టున్నారు, వేరే వాళ్ళదంటే మీరు దొంగతనంగా తీసుకుంటారు, తింటుంటారు. అది మంది అను అంటే స్వతంత్రంగా ఎక్కువ తీసుకుంటారు. అలాగా బుద్ధికి వాళ్ళు బుద్ధిని వ్యాపించుకోండి, బుద్ధి అందే ఉంది. యో వేదని హితం గుహాయాం, ఆ నేననేటువంటి వేదే కాదు, ఆత్మే ఉన్నది. బుద్ధి పనిచేయడమే ఆత్మ యొక్క సమర్థత వల్లనే, ఆత్మశక్తి వల్లనే, ఆత్మ చైతన్యం వల్లనే మొత్తం దేహేంద్రియాలంతా కూడా అది వ్యాపించుకొని జ్ఞానామితి అంటున్నది అని ఇట్లాంటి మాటలన్నీ వినడం వల్ల ఇలా ఆత్మానాత్మ వివేకం చేసుకునేదానికి అది చాలా చురుగ్గా చేస్తుంది. అభివృద్ధి నేనయ్యే ఉన్నాను అది వరకు అది నేను అల్పుడు అని భావించుకుంటే లేవకుండా చురుగ్గా లేవకుండా, నేను అల్పుడు సంసారి జీవుడు అనగానే బ్రహ్మంతో మనకు పోతే, బ్రహ్మంతో నాకు పోతే ఎక్కడ, అది ఎక్కడ, నేనెక్కడ, నేను ఎలా బ్రహ్మమగుతున్నా, నేను అల్పుణ్ణి జీవుణ్ణి దుఃఖిని అని ఉండేది కదా. ఇప్పుడు ఇలాగా వాళ్ళు చెబుతూ ఉంటే నీకంటే వేరుగా లేదు, నీ ఇంద్రియాలను వ్యాపించుకోండి, సర్వభూతాలను వ్యాపించుకోండి, అవస్థలంతా వ్యాపించుకోండి, బాహ్యాభ్యంతరములు వ్యాపించుకోవాలన్నది అని చెప్పేటప్పటికీ ఆ బుద్ధిలో ఉండేటువంటి అల్పత్వాదనంతా పెరిగిపోయి ఆత్మన విందతే వీర్యం, స్వాత్మన విందతే వీర్యం, సమర్థత. నేను ఎలా విచారించుకోగలను అనే మాట పోయి ఈ గురువు శాస్త్ర బోధన విచారించుకునేదానికి నా దగ్గర శక్తి లేకపోతే కదా, ఆ చెప్పేది నేనే, ఆ చెప్పేదంతా నా విషయమే, విషయం అపరోక్ష విషయమే అంటారు.
అది కలిగించుకున్న వెంటనే ఆ విద్య వల్ల ఆత్మానాత్మ వివేక బోధ వల్ల విజయ విందతే అమృతం, వెంటనే అమృతత్వాన్ని పొందుకోవడం. నాకు మరణం లేదు, వినాశం లేదు, వికారం లేదు, చావు పుట్టుకులు లేవు, అహం సాక్షి అనేటువంటి స్పష్టమైన జ్ఞానం కలుగుతుంది. ఈ బుద్ధి ధర్మాలన్నీ కలిగి సరే. ఇప్పుడు బుద్ధి ఎందున్నది ఏమిటి? సాక్షి ఉంది, కేవల సాక్షి. ఇప్పుడు బుద్ధి ఎందున్నది ఏమిటి? ఆత్మానాత్మ వివేక జ్ఞానమే ఉంది. ఇప్పుడు బుద్ధి ఎందున్నది ఏమిటి? వేదాంత ప్రతిపాదితమైనటువంటి విద్యా విషయం. సరే, అవిద్య తెలుగు, అవిద్య తెలుగు. ఇప్పుడు వ్యవహారాలు ఉంది, అవిద్య లేదు. శరీరం ఉంది, అవిద్య లేదు. కళ్ళు, కాళ్ళు, చేతులు, జఠరాంతి అన్ని ఉన్నాయి, అవిద్య లేదు. అన్ని కాలదేశాలన్నీ ఉన్నాయి, అవిద్య లేదు. కాలదేశాలన్నీ ఉన్నాయి, అవిద్య సాక్షి. ఈరోజు కాలదేశాలు ఉండి అవిద్య ఉండేటప్పటికి వాటికి నేను లోపడి ఉన్నాను. అహం దృశ్యం, అహం విషయ. ఇప్పుడు అహం వ్యాప్త నత్ర సూర్యో భాతి నచ్చండి. అది అనమాట విద్యామృతం వస్తుంది. అందువల్ల వేదాంతం ఇదంతా వెళ్ళిపోతుందని కాదు, అక్కడ అవిద్య వెళ్ళిపోతుంది. అవిద్య వెళ్ళిపోయింది, హృదయ గ్రంథులు వెళ్ళిపోయినాయి. విద్యామి సత్యం. ఆ శరీరం అలాగే ఉంటుంది, మనసు ఉంటుంది, మనసులో ఆలోచనలు ఉండవు, అధ్యాస లేదు. బుద్ధి ఉంది, బుద్ధిలో అధ్యాస లేదు. నేనున్నది, నేను జీవుడు కాదు. జగనాజ్ఞతో కవులా, మనసుతో కవులా, ఆ మనసులో లేదు, ఆ ట్రబుల్ ఇచ్చేది లేదు. వివేక జ్ఞానమే ఉన్నది, వివేక చక్షులే ఉన్నాయి, సమ్య జ్ఞానమే ఉన్నది. జగతంతా కనిపిస్తుంది మనకి ఇబ్బంది లేకుండా. మీ మనుషులు అందరూ ఉన్నారు, ఎవరితో మీకు ఏమీ లేదు, రాగద్వేషాలు ఏమి లేవు. అదే నవద్వారపురే దేహి నైవన్నత. ఇదనమాట. మరి ఇదివరకు ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉందే చూసుకోవాలి. కాబట్టి ఆత్మనా విందతే వీర్యం విద్యతే, విద్యయా విందతే అమృతం. ఈ సెంటెన్స్ చెప్పేసింది. నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుంటాం. అవిజ్ఞాతం విజానతాం ఇది అవధృతం, యది బ్రహ్మ అత్యంతమేవ అవిజ్ఞాతం, లౌకికానాం బ్రహ్మవిదాం చ విశేషః ప్రాప్తః. అవిజ్ఞాతం విజానతాం ఇది చ పరస్పర విరుద్ధం, కథం తద్బ్రహ్మ సమ్యక్ విదితం భవతి ఇది ఏవం అర్థమాః. కాబట్టి అవిజ్ఞాతం విజానతాం ఇది అవధృతం. ఇలాగా ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ పెట్టారు. చెప్పారు, అయ్యా ఎవరైతే తెలీదు అంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు అనే విషయం ఇక్కడ మేము తెలుసుకున్నాము. ఇది బ్రహ్మ అత్యంతమే అవిజ్ఞాతము. ఒకవేళ పూర్తిగా బ్రహ్మము గాని తెలియని విషయమైతే లౌకికులకు, పామర్జనానికి, బ్రహ్మవేత్తలకి సామాన్య విశేష ప్రాప్త. ఏ విశేషం లేదు, వాళ్ళు తెలియని వాళ్ళే, వీళ్ళు తెలియని వాళ్ళే అయిపోతారు. అది మీకు క్లియర్ చేయాలి. క్లియర్ చేసేదానికి వచ్చింది ఈ మాత్రం. కాబట్టి లౌకికులు కూడా మా తెలియదు లేండి అంటున్నారు కదా. కానీ ఒక కిటికీ ఉంది. ఎప్పుడైనా సరే ఈ తెలియని వాళ్ళు అంటుంటారు కదా పాములు, వాళ్ళతో చాలా డేంజరస్ ఉంటుంది.
విద్వాంసులు ఈ బ్రహ్మ విద్యా విషయంలో, బ్రహ్మజ్ఞాన విషయంలో అది తెలియబడేదిగా అంటారు కదా, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అర్థమైందా? అట్లా